హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను బాదుషాలు తయారు చేశానండి. బాదుషాలు సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, పిల్లలకి తయారు చేసి పెట్టవచ్చు అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో బాదుషాలు. చక్కగా లోపల కూడా బాగా కుక్ అయినాయి, చాలా జ్యూసీగా ఉన్నాయి కదా. ఇవి ఎలా తయారు చేశాను ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. బాదుషాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. బాదుషానికి 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార, చిటికెడంత ఉప్పు, 2 యాలకులు, హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, కొద్దిగంత వంట సోడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి. పిండి కలుపుకోవడానికి మైదా పిండి 1 కప్పు తీసుకున్నాం కదా, ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగంత అదే హాఫ్ స్పూన్ చెప్పాను కదండి బేకింగ్ పౌడర్, ఇదే ఇందులో వేసేస్తున్నాను. రుచికి సరిపడా కొద్దిగంత సాల్ట్ అండి, వంట సోడా కొంచెం వేసి మొత్తం ఒకసారి కలిపేయాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఈ పిండిలోకి వేడివేడి నూనె వేసి కలుపుకోవాలి. నూనె కాదు, నెయ్యి ఉన్నా కానీ వేసుకోవచ్చండి. ఇలా వేడివేడి నూనె వేయడం వల్ల బాదుషాలు బాగా గుల్లగా వస్తాయి, బాగుంటాయి. వేడి చల్లారిందండి నూనె. ఇప్పుడు చేత్తో కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ పోయకూడదు. ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి బాదుషాలు. పిండి అనేది కలిపేసుకున్నామండి. చూసారా, ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఈలోగా ఫస్ట్ మనం పాకం రెడీ చేసుకోవాలి. పాకానికి ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లోకి 1 కప్పు పంచదార తీసుకున్నాం కదా, ఆ పంచదార ములిగే వరకు కొద్దిగంత వాటర్ పోసుకుందామండి. పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఈ బాదుషాలకి తీగ పాకం అవసరం లేదండి, తీగ పాకం కన్నా తక్కువ ఉండాలి. ఇలాగా వేళ్ళ మధ్య స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా అయితే సరిపోద్దండి. ఇలా ఉంటేనే మనకు బాదుషాలకి పాకం అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలిపేసుకుందాం. కొద్దిగంత ఈ పాకం అనేది చిక్కపడకుండా ఉండడం కోసం కొద్దిగంత నిమ్మరసం వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ కట్టేసాను. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకొని బాదుషాలు చేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా తీసుకొని రౌండ్గా హోల్ చేసుకోవాలండి. ఫస్ట్ పిండిని ఇలాగా రౌండ్గా చేసుకొని అరచేతి మీద పెట్టుకొని ఇలాగా ఫ్రెష్ చేసుకోవాలండి. ఇప్పుడు బటకన వేలుతో ఇలా మధ్యలో ఫ్రెష్ చేసుకుంటే బాదుషా షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇలాగ ఈ పిండిని బాదుషాలు తయారు చేసుకుందామండి. ఫస్ట్ బాదుషాలు తయారు చేసుకున్నానండి. చిన్నగా మీడియం సైజులో చేసుకున్నాను. మీకు కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒక్కసారి హైలో ఉండకూడదండి. హైలో ఉంటే ఏమవుతుందంటే లోపల అనేది పిండి అనేది కుక్ అవ్వదనమాట. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుందామండి ఒక్కసారి. అవి బాదుషాలు అనేవి పైకి ఉబ్బుతూ ఉంటాయండి. ఉబ్బిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ని. ఇవి బాదుషాలు అనేవి కలర్ రావాలండి.
ఇవి త్వరగా వేగవండి, కొద్దిగా అంత టైం పడుతుంది అనమాట. చూసారా ఉబ్బినాయి కదా, ఇందాకటికి ఇప్పటికి కొద్దిగా అంత ఉబ్బినాయి. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకుందామండి. రెండు సైడ్లు కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి. ఎంత బాగా ఎగితే అంత బాగుంటాయి అన్నమాట, లేకపోతే లోపల అనేది పిండి అనేది ఉండిపోతుందండి. బాదుషాలు కలర్ వచ్చినాయి చూసారా, చక్కగా కలర్ వచ్చేసినాయండి. ఇవి నూనెలోంచి తీసేసి ఈ పాకంలో వేడివేడివి ఈ పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేడివేడి వేయడం వల్ల పాకం అనేది బాగా లాగుద్ది అనమాట, బాదుషాలకి బాగా పడుతుంది. ఈ బాదుషాలని రెండు సైడ్లు పాకంలో తిప్పుకొని ఒక అరగంట సేపు దీంట్లో నాననిస్తే పాకం అనేది బాగా పడుతుందండి. మొత్తం అన్నీ రెండు సైడ్లు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు నాననిద్దామండి ఈ పాకంలోను. అరగంట అయింది కదండి, బాదుషాలని ఇప్పుడు తీసేద్దాం పాకంలోంచి. చక్కగా పాకం అనేది బాగా పట్టింది కదండి వీటికి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలాగా బాదుషాలని సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట వాటికన్నా మన ఇంట్లో తయారు చేసినవి ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. బాదుషాలు రెడీ అయిపోయినాయండి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.